హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మంచిగా హార్వెస్ట్ అయితే చేసుకోవడానికి నేను వచ్చాను. వీడియో పెట్టి చాలా రోజులైంది. ఇది వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి మనం స్టార్ట్ చేసేద్దాం. ఇది పాలకూర చాలా బాగా వచ్చింది, ఫ్రెష్గా ఉంది ఆకు అనేది. ఈ పాలకూర ఎక్కువ ఇలా అట్రాక్టివ్గా ఉండడం వల్ల పురుగులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవడం బెటర్. పురుగులు ఏమన్నా ఎఫెక్ట్ అయితే నీమ్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. పాలకూర వల్ల ఐరన్ మనకి పుష్కలంగా లభిస్తుంది. దట్స్ వై మనం కర్రీస్లో వీక్లీ వన్స్ అన్న తీసుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్, ఈ చిన్న టిన్లో నేను దోసకాయ మొక్క పెట్టుకోవడం జరిగింది. దీనికి 2-3 కాయలు కాసాయి. నిన్న అది చెట్టుకి కోతుల ఎఫెక్ట్ వల్ల కాయను పట్టుకుపోయాయి. దేవుడి దయ వల్ల ఇది ఒకటి ఉంచింది. కాయ కోసేసాను. ఈ కాయ లోపల చేదు అసలు ఉండదు, కొంచెం తీయగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ఈ టెర్రస్ గార్డెన్లో వంకాయ మొక్క కూడా ఒకటి ఉంది. ఇది చక్కగా 3-4 కాసాయి. ఇలా వర్షం పడినప్పుడు అలా ఉండిపోతే ఉంచేసుకోండి. ఉంచుకోకపోతే కింద రూటింగ్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. చూడండి ఎంత నల్లగా ఉన్నాయి కాయలు అనేది, బాగున్నాయి. అండ్ చాలా కాయలు కోసేసాను నేను కింద ఉన్న వంకాయలు. నెక్స్ట్, ఇకపోతే ఇక్కడ ఉంది దొండ అయితే బేభత్సం, అసలు వద్దన్న కొద్దీ బేభత్సంగా కాస్తున్నాయి. బట్ నేను వీడియోలు తీయలేదు అండ్ వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయింది. దొండకాయలు చాలా మట్టికి వీడియో తీయకుండానే కోసేసాను. అండ్ ఈ స్టెమ్ పెట్టిన ఒక 1.5 మంత్లో బేభత్సంగా మనకి చెట్టు అల్లుకుపోయి కాపు అనేది బాగా కాస్తుంది. దగ్గర నర్సరీలో ఉంటే తీసుకొని పెట్టుకోండి. మొక్క ఐ థింక్ 30 అంత ఉంటుంది. ఈ వర్షాకాలం కాబట్టి గొంగులు పురుగులు అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. మనం మంచిగా వాటిని తుంచుకొని పాడేసుకోవడమో లేకపోతే చంపడమో చేయాలి, తప్పదు. మరి మొక్కలు మనం సేవ్ చేసుకోవాలంటే. ఇవి సన్నజాజి మీకు తెలిసినదే. పూలు స్మెల్ సూపర్ ఉంటుంది. ఇంకా బాగా అల్లించాలి, దాన్ని అల్లిస్తాను. దొండకాయ మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ఎక్కువ వేరుశనగ గుళ్ళు వేసుకుందంటే మంచి టేస్ట్ ఉంటుంది. దొండకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదే. దొండకాయని కూడా వారంలో ఒకసారి తీసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఇప్పుడు వర్షం పడిపోయినాక వెంటనే వెళ్ళి తీసాను వీడియో, కోతులు వస్తున్నాయని చెప్పేసి. అందుకే లీవ్స్ అన్నీ తడితడుగా ఉన్నాయి. అండ్ కాకరకాయ కూడా నేను వీడియో తీయకముందు చాలా కోసేసాను. వీడియో తీయలేక, అంటే కొంచెం స్టడీస్, ఎగ్జామ్స్ ఉదయం ఉండడం వల్ల ఇవి నేను నెగ్లెక్ట్ చేశాను అనమాట. నెగ్లెక్ట్ చేయడం అంటే వీడియోలు నెగ్లెక్ట్ చేశాను, గార్డెన్ని కాదు. కాకరకాయలు కూడా చాలా బాగా వచ్చాయి. షుగర్, డయాబెటిక్ పేషెంట్స్ ఇవి తీసుకోవడం వల్ల కొంచెం చక్కెర స్థాయిని తగ్గించుకోగలుగుతారు. అండ్ ఈ కాకర మొక్కను కూడా ఈజీగానే మనం గ్రో చేసుకోవచ్చు. వర్షం పడుతుంది కాబట్టి 1-2 విత్తనాలు పెట్టుకుంటే జర్మినేట్ అయ్యి మంచిగా మనకి సైజ్ కాకరకాయలు వస్తాయి. ఈ చెట్టు పెద్ద కాకరకాయలు లేదండి. ఈ చెట్టు పెట్టి 1 సంవత్సరం పైన అయింది, చనిపోలేదు, ఇంకా కాస్తూనే ఉంది. 2 సీజన్స్ వచ్చింది. 2 అంటున్నా, 3వ సీజన్ అయితే ఐ థింక్ ఇది. నెక్స్ట్, ఈ టెర్రస్ గార్డెన్లో 2 టబ్స్లో 4 విత్తనాలు చల్లాను గోంగూర. అవి కూడా బుషీగా చాలా బాగా వచ్చాయి. ఈ వర్షం మొక్కలకి తల్లిపాలు వంటివి కాబట్టి ఆ వాటర్, ఆ పాలు అవి తీసుకొని మంచిగా గ్రో అవుతున్నాయి ఫ్రెష్గా. ఇది కూడా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఈ గోంగూరని పచ్చడి చేయడం కోసమే చేశాను. అండ్ సండేస్ అయితే చికెన్స్లో అలా వేసుకోవచ్చు. చికెన్, మటన్, ఫ్రాన్స్ బాగుంటుంది టేస్ట్ అనేది ఓవరాల్లీ. అండ్ ఇది ఏమంటారు, మర్చిపోయినా నేమ్, గోరుచిక్కుడు అనమాట. స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదే వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మరిన్ని మేము ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.